शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈరోజు తెలంగాణ చౌరస్తాలో పాలమూరు ఆటో డ్రైవర్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. దేనికోసం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినాక, నా పేరు శ్రీనివాసులు, నేను బీఆర్ఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన 9వ తారీఖు రోజు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులని ఆటోలకు ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వలన మా ఆటో డ్రైవర్ల యొక్క జీవన ఉపాధి కోల్పోయింది. కాబట్టి మేము ఏం చేసి బతకాలనో మాకు అర్థం కాక ఇంకా మేము వెంటనే వెయిట్ చేసాం. 2 రోజులు 3 రోజులు, ఇప్పటికీ 5 రోజులకే మా పరిస్థితి ఇట్లా ఉంది. గత నెలలు 5 ఏళ్ళు అయితే మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకే అర్థమవుతలేదు. మా పిల్లల చదువులు అట్లే ఉంటాయి, మా ఇంటికి కిరాయి కట్టుకోలేకపోతున్నాము, మా ఆటోలు ఫైనాన్స్ తీసుకుంటే ఆ కిస్తులు కట్టుకోలేకపోతున్నాము. ఏం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈ గవర్నమెంట్కి మేము చెప్తున్నామంటే మా ఆటో డ్రైవర్ తరఫున దయచేసి మీరు ఫ్రీ బస్సులు అనేది కరెక్టా కాదా ఆలోచించుకొని, కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మా మామూలు జిల్లాలోనే దాదాపు 10,000 మంది ఆటో డ్రైవర్లు నిత్యం వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఈ ప్యాసింజర్ బతుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏమైందంటే ఎక్కడ ఆటోలు అక్కడనే స్తంభించిపోయినాయి. ఏం చేయాలని అర్థం కాక డ్రైవర్లు ఏమంటారు, ఏం చేయాలా మన పరిస్థితి ఏంది, మేము సావాలన్నా ఇంకా 2 రోజులు ఉంటే మా ఫైనాన్స్లో బండ్లు గుంజుకోపోతారు, మాకు ఇల్లు తిన్నికే లేదు, మేము స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాము, ఇంటికి కట్టలేకపోతున్నాము అని ఈ విధంగా మా పిల్లలంతా చాలా వేదనతో బాధతో ఉన్నారు. మేము ఈ గవర్నమెంట్ని మేము ఆస్వాదిస్తున్నాం. ఏమనంటే మంచి పాలన చేయండి, కానీ మా లాంటి కార్యక్రమం మీద లేనిపోని జీవోలు తీసుకొచ్చి లేనిపోని చట్టాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా యొక్క జీవన ఉపాధికి ఇది చాలా విఘాతం కలిగే విధంగా. కాబట్టి దయచేసి దీని మీద మీరు మళ్ళీ పునరాలోచించి మాకు ఏదైనా ఉపాధి కల్పించమని ఖచ్చితంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మేము ఏం చేయాలంటే దయచేసి ఆ ఫ్రీ బస్ అనేది రద్దు చేసి మా ఆటో ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసి, ఇదే విధంగా ఇట్లే కొనసాగితే మా ఆటో డ్రైవర్లు రేపు ఒక 10 రోజులకు అక్కడక్కడ డ్రైవర్లు ఆత్మహత్యలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి అటువంటివి రాకుండా మీ ప్రజాస్వామ్యంలో ఉంటారు కాబట్టి ప్రజలకు మంచి చేసే విధంగా మా యొక్క బాధ నిర్ణయం చేసుకొని ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం. ముందు ఇచ్చే ఉంటే మేము రోడ్లు ఎక్కి నానాకగా బస్సులను లేకపోతే ఎక్కడనో అక్కడ దిగ్బంధం చేస్తుంది. అటువంటి రోజు రాకముందే ఇది ఖాళీ ఒక నిరసన కార్యక్రమం మాత్రమే రిక్వెస్ట్ పరంగా చెప్తాం. కాబట్టి ఈ విధంగా మేము స్పందించాల్సింది. దయచేసి ఈ గవర్నమెంట్ మా యొక్క ఆటో డ్రైవర్ల యొక్క ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా తెలుసుకొని కింది స్థాయిలో మేము బతుకు మా చాలా కింది స్థాయిది, ఇంతగా దీనంగా ఏ డ్రైవర్ బతకదు. కాబట్టి ఈ బతుకుల మీద దెబ్బ కొట్టే విధంగా చేయకండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.